హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి టెట్కి చూద్దాం. ఇంగ్లీష్ అంటే భయం ఉన్నా, జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేస్తున్నాం, మాకు 20+ స్కోర్ రావాలన్నా ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. 20+ స్కోర్ పాసిబుల్ అవుతుందా అని డౌట్ ఉందా మీకు? అయితే ఎస్, పాసిబుల్ అవుతుంది. ఈ వీడియోలో నేను నా ప్రిపరేషన్, నా మిస్టేక్స్ మరియు ఎగ్జాక్ట్ స్ట్రాటజీ షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళ స్టూడెంట్స్ కూడా 20+ ఇంగ్లీష్లో స్కోర్ చేయగలుగుతారు. ఎలా అనుకుంటున్నారా? ఫస్ట్ మీకు సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇంగ్లీష్లో 30 మార్క్స్, పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ 30 మార్క్స్కి ఉంటుంది కదా. సో అందులో కంటెంట్ 24 మార్క్స్, మెథడ్ వచ్చేసి 6 మార్క్స్. ప్రతి కాన్సెప్ట్ని చదివిన తర్వాత కంపల్సరీ ప్రాపర్ నోట్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే క్వశ్చన్ని చూడగానే క్విక్గా ఆన్సర్ చేయగలుగుతారు. ర్యాండమ్గా ఇంగ్లీష్ చదవద్దు. ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేస్తే తర్వాత PYQs అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది క్లియర్గా మీరు అనలైజ్ చేయగలుగుతారు. హౌ ఐ ఆమ్ ప్రిపేరింగ్ మై స్కోర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో మై టార్గెట్ ఈజ్, నేను ఫస్ట్ టైం ఇంతకుముందు టెట్ రాసినప్పుడే ప్రాపర్గా నోట్స్ రాసుకున్నాను. సో ఇది చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ అవ్వట్లేదు కాబట్టి టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ నా స్కోర్ వచ్చేసి ప్రీవియస్లీ 23 అనమాట ఇంగ్లీష్లో. సో ఇప్పుడు నేను 25+ తెచ్చుకోవాలనుకుంటున్నాను. మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ యాజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నోట్ చేశాను, చెప్తాను. టెన్సెస్ని స్ట్రక్చర్స్ విత్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకోండి. ఎందుకంటే ఇవి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్గా కాకపోయినా ఎర్రర్ ఐడెంటిఫికేషన్లో, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో బాగా యూజ్ అవుతాయి. కమింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్, రైట్? ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ థింగ్ నౌన్స్లో మెయిన్లీ కలెక్టివ్ నౌన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో. ఐ విల్ అప్లోడ్ ఏ PYQs ఇన్ వన్ షాట్ ఆన్ కలెక్టివ్ నౌన్స్ కాన్సెప్ట్ ఇన్ సూన్. Coming to the pronouns, there are subjective pronoun, objective pronoun, possessive adjective, possessive pronoun, and then verbsలో gerunds and stative verbs అనే కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ యాడ్వర్బ్స్లో అసలు యాడ్వర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ దేన్ని మాడిఫై చేస్తే మనం యాడ్వర్బ్ అంటాము, ఇవి అస్సలు స్కిప్ చేయకండి. కమింగ్ టు ద adjectives and conjunctions are most important concepts in parts of speech. And next, coming to the articlesలో there are types in it. Definite article, indefinite article. Definite article అంటే ద, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ, యాన్ కదా. ఏ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము? కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేస్తాము. యాన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము? ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేస్తాము. ద అనేది బుక్స్ ముందు, అంటే స్పెసిఫిక్ బుక్స్ ముందు, రిలీజియస్ బుక్స్ ఎగ్జాంపుల్, మౌంటైన్స్ ముందు, ఇలా స్పెసిఫిక్ థింగ్స్ ముందు మనం ద అనేది యూజ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. సూపర్లేటివ్ డిగ్రీ ముందు ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఇలా రూల్స్ నేర్చుకోండి. కమింగ్ టు ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కాన్సెప్ట్, ఇందులో మనందరికీ తెలుసు దెర్ ఆర్ 3 types ఇన్ ఇట్: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, రైట్? అందులో కూడా ఇంకా టైప్స్ ఏంటంటే పర్సన్ టు పర్సన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పర్సన్ వర్సెస్ గ్రూప్ వర్సెస్ గ్రూప్, ఇవన్నీ కూడా కవర్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, రైట్? టెన్స్ చేంజ్ ఎలా అవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. సింపుల్ ప్రెజెంట్లో డైరెక్ట్ స్పీచ్లో ఉంటే సింపుల్ పాస్ట్లోకి, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి, ఇలా మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. కమింగ్ టు ది యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్లో ఇఫ్ సపోజ్ సింపుల్ ప్రెజెంట్లో ఉంటే ఆబ్జెక్ట్ సింగులర్ ఆ ప్యూరల్ దాన్ని బట్టి
పాసివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 అనేది వస్తుంది అనమాట. బీ ఫామ్స్ వచ్చేసి ప్రెజెంట్ టెన్స్లో ఐమ్ ఈజ్ ఆర్, పాస్ట్ టెన్స్లో వాజ్ ఆర్ వేర్, ప్రెజెంట్ పార్టిసిపుల్లో బీయింగ్, పాస్ట్ పార్టిసిపుల్లో బీన్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ విత్ బీన్ ఇవన్నీ కూడా బీ ఫామ్స్ అనమాట. కమింగ్ టు ద క్వశ్చన్ ట్యాగ్స్, పాజిటివ్ సెంటెన్స్లో ఉంటే మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. నెగిటివ్ సెంటెన్స్లో ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇఫ్ సపోజ్ sentence starts with let's us, we have to use the question tag shall we అనమాట. రిక్వెస్టెడ్ సెంటెన్స్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్తో స్టార్ట్ అయితే వీ హ్యావ్ టు యూస్ ద క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ బిట్ చేయాలి అంటే మనకి టెన్సెస్ పర్ఫెక్ట్గా వస్తే అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిస్తే గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్లో మార్క్ అనేది పోదన్నమాట. కమింగ్ టు ద ఎక్స్ప్రెషన్స్, it means it consists of idioms, phrases, collocations, right? Already నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్రెషన్స్ గురించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కమింగ్ టు ద సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ కాన్సెప్ట్, ఫ్యూ అప్రోచెస్ ఆర్ దేర్ లైక్ నౌన్ ప్రొనౌన్ అప్రోచ్, ఫుల్ ఫామ్, షార్ట్ ఫామ్ అప్రోచ్. ఈ అప్రోచెస్ తెలిస్తే మీరు సెంటెన్సెస్ని సీక్వెన్స్లో అరేంజ్ చేయగలుగుతారు. ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కాన్సెప్ట్ గురించి టెన్సెస్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను కదా, టెన్సెస్ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కాన్సెప్ట్ కూడా చేయగలుగుతామని. వొకాబులరీ పార్ట్కి వస్తే సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ ఇవేవైతే ఉన్నాయో నేను అప్కమింగ్ వీడియోలో టాప్ 60 PYQs వర్డ్స్ సినోనిమ్స్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఫిల్టర్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. మీనింగ్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా యాంటోనిమ్స్ కూడా మనం రాసుకోవచ్చు. మెథడ్ మంచిగా ప్రిపేర్ అయితే ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఇంగ్లీష్ అంటే భయం ఉందంటే అది నార్మల్, కానీ స్ట్రాటజీ కరెక్ట్గా ఉంటే మీరు ఈజీగా 20+ స్కోర్, లైక్ ఇంకా మంచిగా ప్రిపేర్ అయితే 25+ స్కోర్ చేయగలుగుతారు. ఈ స్ట్రాటజీని కనుక మీరు ఫాలో అయితే మంచి మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్లో. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ఇలాంటి క్లియర్ స్ట్రాటజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.